మన ఛానల్ విజిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది షడ్రుచుల సమ్మేళనం అయిన ఉగాది పచ్చడి. శాస్త్రోతంగా సరైన పద్ధతిలో ఉగాది పచ్చడిని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఉగాది పచ్చడిని ఉగాది రోజున ఎందుకు తినాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఉగాది పచ్చడి తయారు చేయడం కోసం మొత్తం 6 రకాల రుచులు కావాలి. అందుకే ఉగాది పచ్చడిని షడ్రుచుల సమ్మేళనం అంటారు. చేదు కోసం వేప పువ్వు, వగరు కోసం లేతగా ఉన్న మామిడికాయను తీసుకోవాలి. అలా అని బాగా పెద్ద సైజులో ఉన్న కాయను అయితే తీసుకోవద్దండి. వగరు ఉండదు, పులుపు ఉంటుంది. కారం కోసం మిరియాలను తీసుకోవాలి. పులుపు కోసం కొత్త చింతపండును తీసుకోండి. రుచిని బ్యాలెన్సింగ్ చేయడం కోసం ఉప్పును తీసుకోండి. తీపి కోసం బెల్లంను తీసుకోండి. ఈ 6 రుచులతోటి మనం ఉగాది పచ్చడిని తయారు చేస్తాం. ఈ షడ్రుచులు మన జీవితంలో 6 రకాల అనుభూతులను సూచిస్తాయి. కష్టం, సుఖం, దుఃఖం, సంతోషం, ఆనందం, బాధ ఇవి అన్ని కూడా మన జీవితంలో సర్వసాధారణ. వాటన్నిటినీ సమానంగా స్వీకరించి ముందుకు సాగాలి అనేదే ఉగాది పచ్చడి స్వీకరించటంలో ప్రధాన ఉద్దేశం. ఉగాది పచ్చడిలో మనం ఉపయోగించే ఈ 6 రుచులకు కూడా ఒక్కొక్క అనుభూతి, ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఈ అనుభూతి ప్రత్యేకతలు అన్నిటినీ కూడా నేను కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఉగాది పచ్చడి విశిష్టత తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఉగాది పచ్చడి తయారు చేయడం కోసం చింతపండును తీసుకొని శుభ్రంగా కడిగి నీటిని పోసి అరగంట పాటు నానబెట్టి చికెన్ గుజ్జును తీసుకోండి. ఘాటు కోసం ఉపయోగించే మిరియాలను ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకునేసి రోట్లో వేసుకునేసి మెత్తగా దంచేసుకోండి. ఇలా పొడి చేసుకోవాలి. వగరు కోసం ఉపయోగించే మామిడికాయను తీసుకునేసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పక్కన పెట్టుకోండి. చేదు కోసం ఉపయోగించే వేప పువ్వును తీసుకునేసి వేప పువ్వులు అన్నిటినీ సపరేట్ చేసి ఈ విధంగా పక్కన పెట్టుకోండి. తీపి కోసం ఉపయోగించే బెల్లాన్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోండి, త్వరగా మెల్ట్ అవుతుంది. ఉగాది పచ్చడి తయారు చేయడం కోసం కొత్త కుండను తీసుకొనేసి వచ్చి కొత్త కుండలో తయారు చేస్తారు. నానబెట్టుకున్న చింతపండు నుంచి చిక్కని గుజ్జును తీసి పెట్టుకోండి. ముందుగా మనం అన్ని సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ ను యాడ్ చేసుకోండి. ముందుగా బెల్లము, వేప పువ్వు, మామిడికాయ ముక్కలు, రుచికి సరిపడినంత ఉప్పు, అలానే మిరియాల పొడి, వీటన్నిటిని వేసి బెల్లం మంచిగా కరిగేంత వరకు మిక్స్ చేసుకోండి. ఈ ఉగాది పచ్చడిని ఉగాది పండుగ రోజున దేవునికి నైవేద్యం పెట్టి ఇంట్లో వారందరూ కూడా స్వీకరించాలి. ఈ ఉగాది పండుగ మీ జీవితంలో మంచి ఆరోగ్యాన్ని, సంతోషాన్ని ప్రసాదించాలి అని నేను ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.